హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరి ఖాతాలో కూడా ఆగస్టు నెల అంటే మనకి రేపటి నుంచి కూడా 6 పథకాల డబ్బులైతే వీరి ఖాతాలో అయితే జమ చేయబోతుందండి. ఏ పథకాల డబ్బులు వీరికి జమ చేస్తుంది, అదేవిధంగా ఈ యొక్క పథకాల డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసినవి కొన్ని పనులైతే ఉన్నాయండి. సో, ముఖ్యంగా ఇందులో ఏంటంటే ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి రూల్స్ అయితే మీరైతే పాటించాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని పత్రాలైతే మీరు ముందుగా రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఏ పత్రాలు మీరు ముందుగా రెడీ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి అనే విషయాలు చెప్తాను. అదేవిధంగా ఎప్పటినుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతాయి అనేది చెప్తాను. ఏ పథకాల డబ్బులైతే రాబోతున్నాయని కూడా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో డ్వాక్రా మహిళలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేట్ చేయకుండా వీడియో అయితే టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను. అదేవిధంగా పథకాలకు సంబంధించి పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ముందుగా చూస్తే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలైతే మేనిఫెస్టోలో అయితే ఉంచిందండి. అయితే ఈ యొక్క పథకాలైతే ఆగస్టు నెలలో అయితే రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభించబోతున్నారండి. సో, ఇందులో ముఖ్యంగా కొన్ని పథకాలు చూసుకుంటే గనక ముందుగా మనకి ఆగస్టు 1వ తేదీన పెన్షన్‌దారులందరికీ కూడా శుభవార్త చెప్పారండి. పెన్షన్‌ల పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే మనకి ఇక్కడ పెరిగిన పెన్షన్‌లు 4000 అదేవిధంగా 6000 పెన్షన్‌లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. సో, ఆగస్టు 1వ తేదీన ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా ఈ యొక్క పథకం పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ ద్వారా మనకి రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల పైగా పెన్షన్‌దారులు అయితే లబ్ధి అయితే చేకూరుతున్నారండి. అందరికీ కూడా 1వ తేదీనే పెన్షన్‌లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. సో, ఇన్‌కేస్ మీరు 1వ తేదీన పెన్షన్ తీసుకోలేదంటే గనక 2వ తేదీన కూడా మీకైతే పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గర అయితే కంపల్సరీ పెన్షన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి. సో, వారు ఉదయం 6 గంటల నుంచి కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే మొదలు పెడతారండి. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే పెన్షన్ పంపిణీ చేయడానికి అయితే మీ ఇంటికైతే వచ్చి మీకైతే పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయడం జరుగుతుందండి. అయితే ఉదయం 6 గంటల నుంచి వస్తారు కాబట్టి తప్పకుండా మీరైతే ఇంటి దగ్గరే ఉండి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో, అదేవిధంగా మనకి ఆగస్టు మొదటి వారంలోని మరో 2 పథకాలకైతే శ్రీకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చుట్టిందండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గనక సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేయబోతుందండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసి కొంత వ్యయాన్ని అయితే ఖర్చు పెడుతున్నట్లయితే ఇక్కడైతే మనకు పేర్కొనడం జరిగిందండి. అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే గనక ఆ ప్రభుత్వం పైన 250 కోట్లయితే భారం పడుతుందని అయితే ఇక్కడ అంచనా అయితే వేశారండి. కాబట్టి ఈ యొక్క అంచనా అంతా కూడా నిర్ణయించి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు సంబంధించి కొన్ని బస్సులైతే కేటాయించడం అయితే జరిగిందండి. ఆ యొక్క బస్సుల్లో కొన్ని సీట్లయితే ముఖ్యంగా లేడీస్‌కి సంబంధించి రిజర్వ్ చేయబడతాయండి. అయితే ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా టికెట్ అయితే వీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో, మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ పెట్టి ఈ యొక్క టికెట్ అయితే బస్సు ఎక్కగానే మీరైతే తీసుకోవాలండి. అయితే కండక్టర్ మీకైతే ఈ యొక్క జీరో టికెట్ అయితే కొట్టయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ యొక్క టికెట్‌తో మీరైతే ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం అయితే చేయవచ్చండి. అదేవిధంగా రోజులో మీరు ఎన్ని సార్లన్నా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి. దీనికి సంబంధించి ఎటువంటి ఏజ్ లిమిట్ కూడా ఫిక్స్ చేయడం అయితే జరగదండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వర్తిస్తుందండి. మీ దగ్గర ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు ఉంటే చాలండి. ఒకవేళ ఆధార్ కార్డు లేనట్లయితే గనక ఆల్టర్‌నేటివ్‌గా మనకి వేరే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదా పాన్ కార్డ్ కావచ్చు, మీకు అడ్రస్‌ని చూపించే వేరే ఒక ఐడెంటిఫికేషన్ ఒకటి చూపించి మీరైతే ప్రయాణం చేసే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుంది. అయితే ఈ యొక్క పథకంలో ఎటువంటి అవకతవకలు కూడా రాకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క పథకంలో ముఖ్యంగా సిటీ బస్సులు, నాన్ డీలక్స్ బస్సులు, ఇక పల్లె వెలుగు బస్సులు ఇట్లా మనకి కొన్ని రకాల బస్సులైతే కేటాయించడం అయితే జరిగిందండి. అయితే ఇందులో మనకి సూపర్ లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు ఇట్లాంటివి ఉండవండి. కొన్ని రకాల బస్సులు మాత్రమే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి మహిళలకు సంబంధించి అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ యొక్క బస్సుల్లో ఎక్కి వీరైతే ప్రయాణించాల్సి వెళ్తూ ఉంటుంది. అయితే సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి మరో పథకానికి సంబంధించి కూడా ఆగస్టులో శ్రీకారం అయితే చుడుతున్నారండి. రేషన్ కార్డు ఉంటే చాలు ఉచితంగా ప్రతి ఇంటికి కూడా
3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే ఒక గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఈ యొక్క పథకం ద్వారా పంపిణీ చేయడం అనేది జరుగుతుందండి. సో, ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డు అదేవిధంగా ఒక గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ పేరు మీద ఒక్కరికి 3 గ్యాస్ సిలిండరు సంవత్సరానికైతే వస్తాయండి. అయితే ఏడాదిలో మీరు మొదటగా 3 గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునే ముందు ఈ యొక్క 3 గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది ఆల్రెడీ మీరు గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి కనెక్షన్ తీసుకునే టైంలో మీరు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే వారికైతే ఇచ్చుంటారు కదండీ! ఇప్పటికీ కూడా మీకైతే సబ్సిడీ అమౌంట్ అయితే దాంట్లో అయితే పడుతూ ఉంటుంది. సో, ఆ అకౌంట్ అయితే మళ్ళీ ప్రభుత్వం సో, ఈ యొక్క పథకంలో అయితే యూజ్ చేస్తుందండి. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఈ యొక్క మీ దగ్గర నుంచి ఈ యొక్క ప్రూఫ్స్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో, మీ బ్యాంక్ అకౌంట్, మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క గ్యాస్ కనెక్షన్ బుక్ ఏదైతే ఉంటుందో, మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ బుక్కు, దాంతో పాటే రేషన్ కార్డు ఇవి తీసుకోవడం అయితే జరుగుతదండి. ఇవన్నీ తీసుకుండి కూడా మిమ్మల్ని అయితే ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబిలిటీ చేయడం అంటే మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభించడం అయితే జరుగుతుందండి. సో, ఇలా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి మీరైతే ఇచ్చినట్లయితే గనక ఈ యొక్క పథకం అయితే మీకైతే వస్తుందండి. అయితే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మీరైతే ఏడాదికి పొందొచ్చండి. అయితే సబ్సిడీ రూపంలో ప్రతి 3 గ్యాస్ సిలిండర్లకి అంటే మీరు ఏడాదిలో మొదటి గుంట తీసుకుంటే ప్రతి 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే మీ ఖాతాలో అయితే వారం నుంచి 10 రోజుల్లో జమ చేస్తుందండి. తొలిగా మీరైతే ఫస్ట్ గుంట గ్యాస్ సిలిండర్ అయితే ఫస్ట్ కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీకు ఖాతాలో అయితే డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తుందండి. సో, ఈ విధంగా మనకి ఈ యొక్క పథకాలను అయితే అమలు చేసే విధంగా అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ప్రజెంట్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క పథకాలు అమలు చేసే టైంలో ఎటువంటి అవకతవకలు రాకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తగు చర్యలైతే తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో, అయితే దీంతో పాటే డ్వాక్రా మహిళలకి మరికొన్ని పథకాలు కూడా ఈ యొక్క ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభించబోతున్నారండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గనక ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా నెలకి 1500 అయితే ఖాతాలైతే జమ చేయబోతున్నారండి. ఈ యొక్క పథకం ద్వారా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ఏజ్ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అదేవిధంగా ఓసీల్లోని అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా నెలకి 1500 అయితే ఈ యొక్క పథకం ద్వారా జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలైతే చేపడుతుందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభిస్తుందండి. ముఖ్యంగా ఈ యొక్క పథకం డబ్బులు పొందాలంటే వీరి దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ అయితే కొన్ని ఉన్నాయండి. అదేవిధంగా ఈ యొక్క పథకం మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని ఎలిజిబిలిటీలు అయితే మీకైతే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఏ ఎలిజిబిలిటీలు ఉండాలని ఇప్పుడైతే క్లారిటీగా వివరిస్తాను. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి. ఒక ఆధార్ కార్డ్‌కి మీ యొక్క ఫోన్ నంబర్ అయితే లింక్ అయితే అయ్యి ఉండాలి. దీంతో పాటే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. బ్యాంక్ అకౌంట్‌కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఎన్‌పిసిఐ లింక్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలి. దీంతో పాటే పాన్ కార్డ్ అయితే ఉండాలండి. దాంతో పాటు మనకి క్యాస్ట్ ఇన్‌కమ్ రీసెంట్‌గా అప్లై చేసుకున్నదైతే ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ చదువుకుండా ఉంటే గనక మీరు చదువుకున్న సర్టిఫికేట్లు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా జిరాక్స్‌లు అయితే అడుగుతారు. అయితే దీంతో పాటే రేషన్ కార్డ్ కూడా ఉండాలండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా కంపల్సరీ రేషన్ కార్డ్ ఉన్నవారికైతే ఈ యొక్క పథకాలైతే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డ్‌ని ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. దీంతో పాటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా ముందుగా అయితే రెడీ చేసుకొని అయితే పెట్టుకోండి. ఈ యొక్క పథకం రిజిస్ట్రేషన్ చేసే టైంలో అప్లికేషన్ పైన అంటించడానికి కావాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీరైతే ఇవన్నీ కూడా సచివాలయంలో ఇచ్చి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి. తర్వాత లబ్ధిదారుల లిస్ట్ అయితే ప్రభుత్వం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా నెలకి 1500 అయితే జమ చేస్తారండి. ఏడాదికి 18,000 అదేవిధంగా 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే మీ ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తున్నారండి. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరికీ కూడా సంవత్సరానికి 15,000 అయితే జమ చేస్తున్నారండి.
ఈ యొక్క పథకం గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీరందరికీ కూడా తొలుత ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి. ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా విద్యార్థికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిక్స్ చేయబోతుంది. అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా వీరి దగ్గర అయితే ఉండాలండి. ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది వివరిస్తాను. సో ముఖ్యంగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి. దాంట్లో ఫుల్గా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటే దానికి ఫోన్ నెంబరు లింక్ అయితే ఉండాలండి. ఇక రేషన్ కార్డ్ అయితే తల్లిదండ్రులది అయితే కంపల్సరీ అయితే ఉండాలండి. ఇక ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు రీసెంట్‌గా అప్లై చేయించుకున్నదైతే ఉండాల్సి అయితే ఉంటుందండి. సో దీంతో పాటే పేరెంట్స్‌కి సంబంధించిన ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి. వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులనేది తల్లిదండ్రుల అకౌంట్‌లో వేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది స్కూల్స్‌లోని, కాలేజెస్‌లోని చేస్తారండి. అక్కడి నుంచి మళ్ళీ అప్లికేషన్స్ అనేవి సచివాలయంకి అయితే వెళ్తాయి. అక్కడి నుంచి మళ్ళీ వీరు థంబ్స్ అయితే తీసుకుంటారండి. థంబ్స్ తీసుకుండి ఎలిజిబిలిటీ ఉన్న వారికి అందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే డబ్బులైతే ఖాతాలకైతే జమ చేయడం అయితే జరిగింది. అయితే గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే పొందవచ్చండి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ కాలేజ్ ఎవరైతే జూనియర్ కాలేజ్ చదువుతుంటారో వాళ్ళందరూ కూడా పొందొచ్చండి. అయితే దీనికి సంబంధించి విద్యార్థికి ఒక అకాడమిక్ ఇయర్‌లో కంపల్సరీ 75% అటెండెన్స్ అయితే కలిగి అయితే ఉండాలండి. సో ఈ యొక్క అటెండెన్స్ మ్యాండేటరీగా చెక్ చేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి తప్పకుండా కూడా ఈ యొక్క అటెండెన్స్ అనేది కలిగి అయితే ఉండాలండి. సో దీంతో పాటే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వీరైతే ప్రభుత్వ ఉద్యోగులు అయితే అయ్యి ఉండకూడదండి. సో ఆ తర్వాత మనకి సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే గనక సొంత ఇల్లు విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగులు కన్నా ఎక్కువైతే ఉంటే అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఈ యొక్క పథకం అయితే మీకైతే వర్తించదండి. 1000 చదరపు అడుగులు కన్నా తక్కువైతే ఉండాలి. ఒకవేళ గనుక మీకు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే గనక సిటీలో అయితే 5 ఎకర్స్ కింద, విలేజెస్‌లో అయితే 10 ఎకర్స్ కింద చూడడం జరుగుతుందండి. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకైతే ఈ యొక్క పథకాలైతే వర్తించవండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లు యూసేజ్ అనేది అధికంగా పెరిగిందండి. 300 యూనిట్లు దాటి అంతకన్నా ఎక్కువ వాడినట్లయితే గనక మీరు ఇలా ప్రతి నెల మీరు వాడుతున్నట్లయితే గనక ప్రభుత్వం 3 నెలలకు గానీ, 6 నెలలకు గానీ యావరేజ్ అయితే తీసుకుంటదండి ఈ యొక్క కరెంటు బిల్ అనేది. సో అప్పుడు మీకు ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేయరు. ఎందుకంటే 300 యూనిట్లు దాటి మీరు ప్రతి నెల వాడినట్లయితే గనక 6 నెలలకి యావరేజ్ తీసుకున్నప్పుడు సో 300 యూనిట్లు దాటి మీది యావరేజ్ అనేది వస్తే గనక కంపల్సరీ మీకైతే ఈ యొక్క పథకాన్ని అయితే డిజేబుల్ అయితే చేస్తారండి. దీంతో పాటే మీ తల్లిదండ్రుల పేర్ల మీద 4 వీలర్ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. అంటే మనకి కార్ అండి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు గానీ, గతంలో గానీ మీరైతే కట్టు ఉండకూడదండి. ఇది కూడా మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇదే విధంగా పలు సంక్షేమ పథకాలకి కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ చేస్తుందండి. ఇవన్నీ కూడా ఈ యొక్క పథకాలు పొందాలంటే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రూల్స్ అన్ని ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వారందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే వస్తాయి. దీంతో పాటే డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ యొక్క 0 వడ్డీ పథకంలో ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా 10 లక్షల దాకా కూడా బ్యాంక్స్ నుంచి అయితే లోన్స్ అయితే ఇస్తారండి. ఈ యొక్క లోన్స్ ఒక గ్రూప్‌లో 10 మంది సభ్యులు ఉంటే 10 మంది డివైడ్ చేసుకుంటే మనిషికి రూ. 1,00,000 చొప్పున అయితే వస్తుందండి. ఈ యొక్క రూ. 1,00,000కి సంబంధించి వీరైతే అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి. దీనిపైన జనరేట్ చేసే వడ్డీ ఏదైతే ఉంటుందో బ్యాంకుల వారు ఆ యొక్క వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వం 0 వడ్డీ పథకం ద్వారా మళ్ళీ ఖాతాలకైతే జమ చేయడం జరుగుతుందండి. సో వీరి అకౌంట్‌లో ఈ యొక్క 0 వడ్డీ పథకం డబ్బులైతే జమ చేస్తారండి. ఆ 0 వడ్డీ పథకం డబ్బులు జమ చేసినప్పుడు ఆ యొక్క డబ్బులు వీరు బ్యాంకులకు కట్టుకుండి వీరు తీసుకున్న అసలు కట్టేస్తే చాలండి. ఈ రకంగా ఈ యొక్క 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఈ యొక్క జూలై ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా
ఆర్‌పీలు, యానిమేటర్లు అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుందండి. అయితే 2019 ఆ పైన ఎవరైతే లోన్స్ తీసుకుని ఉంటారో వారికి యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి. 10,00,000 లోపు లోన్ తీసుకుంటే గనక వారికి కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులైతే ఖాతాకైతే జమ చేయడం జరుగుతుంది. ఇక రీసెంట్‌గా కొత్తగా ఎవరైతే తీసుకుంటారో వారికి సంబంధించి కూడా ఈ యొక్క డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బులైతే పడతాయండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాగ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలైతే డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే ఈ యొక్క ఆగస్టు నెలలో తీసుకురాబోతుందండి. సో, ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ తీసుకొచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.